చికెన్ పచ్చడి అంటే చాలామందికి ఇష్టంగా తింటూ ఉంటారు. దాన్ని ఎవరైనా సరే ఈజీగా చేసుకునే విధంగా ఈరోజు మీకు చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా చికెన్‌ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నేను కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లో ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకొని పావుగంట నానిన తర్వాత ఉడకపెట్టుకోవాలండి. అస్సలు వాటర్ ఉండకూడదు. దగ్గరికి అయిపోవాలన్నమాట. ఇప్పుడు అరకిలో ఆయిల్ తీసుకొని ఈ ఉడకపెట్టిన చికెన్ వేసేసి మనం వేయించుకోవాలి. మరీ ఎర్రగా గట్టిగా వేయించేసుకోకండి. అస్సలు బాగుండదు. ఇలా గోల్డెన్ కలర్ వేగితే సరిపోతుంది. ఇప్పుడు తీసేసి అదే ఆయిల్‌లో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 150 గ్రాములు తీసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయేలాగా. ఇలా వేగిపోయిన తర్వాత ఈ చికెన్ కూడా అందులో వేసేసి ఇంకొకసారి బాగా మసాలా పట్టనివ్వండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెని మెజర్మెంట్‌గా తీసుకొని గిన్నె నిండా కారము, సగం తగ్గించుకున్న సాల్ట్, ఒక స్పూన్ వరకు పసుపు, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా ఒక స్పూన్నర వేసుకొని బాగా కలిపేసుకొని ఇది మనం 2 అవర్స్ వరకు బాగా చల్లారనివ్వాలండి. తర్వాత ఒక 3 నిమ్మకాయల రసాన్ని అందులో వేసేసి ఇంకొకసారి బాగా కలుపుకొని ఏదైనా డబ్బాలో గానీ, గిన్నెలో గానీ వేసుకొని ఒక 2 డేస్ ఊరపెట్టుకున్న తర్వాత తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి నచ్చితే